హలో నమస్తే. నిన్న నల్గొండ జిల్లాలో జరిగినటువంటి సంఘటన ఇవాళ సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కానీ ఈరోజు ఏదైనా మెయిన్ పేపర్లో వస్తుందేమని చెప్పేసి ఆ వార్తను వెతికితే ఇవాళ చాలా పేపర్లలో కూడా కనీసం ఆ వార్తను కవర్ చేయలేదు ఈ పేపర్లు. సోదరులారా, యాదవులారా, ముఖ్యంగా ఆలోచన చేయండి. అవి మన పేపర్లు కావు, మన కోసం చూపించే ప్రయత్నం చేయవు. చివరికి వెతకంగా మనకు తెలుగు ప్రభ పేపర్లు అయితే ఈ యొక్క వార్త అయితే కనిపించడం జరుగుతుంది. యాదవులారా, దీని నుంచి ఏం నేర్చుకోవాలి? మొన్న ఒక బీసీ బిడ్డకు కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు ఇస్తే ఇవాళ కోమటిరెడ్డి రేవంత్ రెడ్డికి ఇతనికి ఇయ్యొద్దు అని చెప్పేసి లెటర్ రాసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా అంతకు ముందు చెరుకు సుధాకర్ పైన నిన్నొచ్చి మా కార్యకర్తలు చంపివేస్తారు, నీ కోసం తిరుగుతున్నారు అని చెప్పేసి బెదిరించినటువంటి ఘటన కూడా మనం చూసాము. ఈరోజు అయితే ఏకంగా కనీసం ఒక సర్పంచ్ పదవి కూడా నోచుకోకుండా సర్పంచ్ పదవికి పోటీ చేస్తా అని చెప్తే ఇలా కోమటిరెడ్డి అనుచరులు అయినటువంటి సందీప్ రెడ్డి అతన్ని బంధించేసి అతని చిత్ర హింసలు పెడుతూ ఇలా ఉచ్చదాగించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో దీని నుంచి ఏం నేర్చుకోవాలి? ఇవాళ ఒక యాదవులు ఇంత టెక్నాలజీ వచ్చినప్పటికీ కూడా ఇవాళ అంటే సర్పంచ్ పోటీ చేస్తా అంటే కూడా ఉచ్చదాపించి కత్తులు పెట్టి ఇవాళ అక్కడక్కడ పొడిచి భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఘటన నుంచి మనము ఏం నేర్చుకోవాలంటే, సోదరులారా, ఒకవేళ యాదవ్ మీద దాడి జరిగితే యాదవులు కాకుండా బీసీలు కూడా మాకు ఓట్లేరనే భయం వచ్చిన రోజు ఇవాళ దాడులు అనేవి బంద్ అవుతాయి. ఇవాళ ఎన్నో మాట్లాడతాం మనం, కానీ ఆ భయాన్ని కనుక వాళ్ళకి పుట్టించినప్పుడు మాత్రమే ఇవాళ ఈ ఆధిపత్య కులాలు అనేటివి కనీసం దాడి చేయకుండా భయపడే పరిస్థితి ఉంటుంది. ఈరోజు మాట్లాడుకుంటాం, తర్వాత పోయి సరే మనం వేరే మండలానికి పోయినప్పుడు వేరే జిల్లాకి పోయినప్పుడు ఈ దగ్గర ఈడ మా పటేల్ అయితే మంచోడు, ఆ ఊళ్ళో ఆ పటేల్ అట్లా ఉంది అని ఇవాళ మాట్లాడేసుకొని దాన్ని పక్కకి వేసుకుంటాం. తర్వాత చూసుకుంటే ఈయనకు కూడా అదే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, ఒక కులంగా ఆర్గనైజ్ కండి, మీ కులాన్ని మీరు అభిమానించండి. మీ కులాన్ని అభిమానించినప్పుడే మీరు సమాజాన్ని కూడా అభిమానిస్తారు. ఇవాళ నాయకులుగా ఏదో అప్పటి మంద 4 రూపాయలు సంపాదించుకొని ఇవాళ ఏదో ఒక పార్టీ నుంచి టికెట్ ఇస్తే మేము పోటీ చేస్తామని చెప్పేసి ఇవాళ ఆ టికెట్ రానప్పుడు లేకపోతే దాడి జరిగినప్పుడు ఇవాళ మనము యాదవులం అని చెప్పేసి బీసీ బిడ్డలం అని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నాం. కానీ మీరు కూడా ఎంతవరకు ఇవాళ ఒక సమాజానికి, మీ కులానికి, మీ వర్గాలకు ఎంతవరకు న్యాయం చేస్తున్నారని కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఓటు చైతన్యం కావాలంటే విద్యలో అభివృద్ధి జరగాలి, అదేవిధంగా వ్యాపారంలో అభివృద్ధి జరగాలి. ఇవాళ అనేక మంది పేద విద్యార్థులకు తీసుకుంటే ఇవాళ యాదవ హాస్టల్ అనేది కూడా హైదరాబాద్కి వస్తే లేదు. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నప్పుడు మాత్రమే యాదవులు చైతన్యం అవుతారు, ఈ దాడులు అనేటివి బంద్ అవుతాయి. ఇక్కడ క్లియర్గా చూసుకుంటే నల్గొండలో సర్పంచ్ అభ్యర్థి భర్త కిడ్నాప్, నామినేషన్ వేయొద్దని భార్యకు చెప్పాలని ఘాతకం, స్నేహితుల సాయంతో నామినేషన్ వేసిన మహిళ. ఘటనపై ఎస్పీకి బాధితుల ఫిర్యాదు, తిప్పర్తి పోలీస్ స్టేషన్ ఎదుట వదిలి వెళ్లిన దుండగులు. చిత్ర హింసలకు గురి చేశారని బాధితుడి ఆవేదన, కాంగ్రెస్ నేతలే కిడ్నాప్ చేయించారనే ఆరోపణ. ఎల్లమ్మగూడెంలో తీవ్ర ఉద్రిక్తత. కాంగ్రెస్ నేతలే కాదు, సందీప్ రెడ్డి క్లియర్గా ఇవాళ కిడ్నాప్ చేశాడని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. ఎవరు? ఈ కిడ్నాప్కి గురైనటువంటి వ్యక్తి. అదేవిధంగా 2 కత్తులు పెట్టేసి ఇవాళ ఏళ్ళకు కూడా చాలా ఇట్లా కోసి నీ భార్యని విత్డ్రా చేసుకొని చెప్పు, నామినేషన్ వేయొద్దు, ఒకవేళ నామినేషన్ వేస్తే మాత్రం నిన్ను చంపేస్తామని చెప్పేసి వాళ్ళు బెదిరించడం జరిగింది. అంటే కులమే లేదు, ఇలా ప్రజాస్వామ్యము, అందరూ సమానమే, ఆ రోజులంటే కులం ఉండదని మాట్లాడే నాయకులారా, ఇవాళ ఒక బీసీ బిడ్డ, ఒక యాదవ్ బిడ్డ ఇవాళ నామినేషన్ వేస్తే కనీసం సర్పంచ్ పదవికి కూడా అర్హులు గారా అనేది మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు, ఆ రోజు సాంబశివుని చంపేస్తే మనం మాట్లాడలే, బెల్లి లలితక్కని చంపేస్తే మనం మాట్లాడలేదు, కోనపురి రాములు చంపినా మనం మాట్లాడలేదు. ఇవాళ అనేక విషయాల మీద దాడులు జరుగుతున్నప్పటికి కూడా ఇవాళ మనం ఏదో స్పందిస్తున్నాం. కానీ దానికి ఏ విధంగా యూనిటీ కావాలి, దాని నుంచి మనం ఎట్లా చైతన్యం పొందాలి, వాళ్ళని ఎట్లా తిప్పికొట్టాలి, ఓటు చైతన్యం ఎట్లా రావాలనే దాని మీద చాలామంది కూడా ఆలోచన చేయట్లేదు. కాబట్టి ఇప్పటికైనా ఒక కులం మీద ఇవాళ యాదవ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కులాన్ని కూడా ప్రేమించండి. కులంలో ఉన్నటువంటి వెనుకబడిన వాళ్ళని విద్యాపరంగా, బిజినెస్ పరంగా వాళ్ళని కూడా ముందుకు తీసుకొచ్చినప్పుడే మీరు ఒక నాయకులుగా మీరు కూడా సమాజంలో ఎగ్జిస్ట్ అవుతారు, మీకు కూడా ఒక బలం ఉంటుంది. లేదంటే ఏదో పార్టీల ద్వారా మీరు పటేల్నో దొరనో మొక్కుకొని ఒక టికెట్ తెచ్చుకుంటే అది ఒక సందర్భం వచ్చినప్పుడు అది మీకు బలంగా ఉండదు. కాబట్టి ఒక కులంగా మీరు ఆర్గనైజ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా సమాజాన్ని కూడా ప్రేమించండి. ఇవాళ మనం రెడ్లను తిట్టొచ్చు, కానీ ఇవాళ అందరు ఓట్లు వేస్తేనే రెడ్లు గెలుస్తున్నారు, అందరు ఓట్లు వేస్తేనే వెలుమలు గెలుస్తున్నారు. వాళ్ళని నిందించడం కన్నా మన కులాన్ని మనం అభిమానించుకోవడం, అదేవిధంగా సమాజాన్ని కూడా అభిమానించడం, అట్లా చేసినప్పుడు మాత్రమే మనకు నిజమైన చైతన్యం వచ్చినట్టు. కాబట్టి దీని నుంచి క్లియర్గా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకటే
ఓటు చైతన్యం ఉన్నప్పుడు మాత్రమే ఇవాళ ఏ కులమైనా కూడా ఒక కులం పైన దాడి చేయదు. ఆ కులంని టచ్ చేస్తే ఆ ఓట్లన్నీ నాకు పోతే అన్నప్పుడు ఏ నాయకుడైనా భయపడతాడు. ఎందుకంటే 1000 కోట్లు ఉన్న నాయకునికైనా ఒకటే ఓటు, ఇవాళ కడు పేదరికంలో ఉన్నటువంటి వానికైనా ఒకటే ఓటు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఓటు చైతన్యం తెచ్చుకోవాలంటే విద్యా అభివృద్ధి కావాలి, వ్యాపారం అభివృద్ధి కావాలి. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా యాదవ సంఘాల నాయకులు, అదేవిధంగా కులంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా ఆలోచన చేయాలి. అప్పుడు మాత్రమే యాదవులకు ఒక చైతన్యం వచ్చి బీసీలలో కూడా ఒక చైతన్యం వస్తుంది. ఇవాళ దేశంలో బీసీ ఉద్యమంలో అనేక మంది యాదవులు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద బీసీ ఉద్యమం జరిగినా కూడా యాదవులు లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఈ ఒక్కటే కాదు, ఇంకా అనేక ఘటనలు మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ఒక్క ఘటనతోటి ఆగిపోదు. ఇంకా సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయే లోపల చాలా ఘటనలు మనం చూస్తాం. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీ యొక్క సమాజాన్ని కూడా ఆర్గనైజ్ కానివ్వండి. కావడానికి మీరు కూడా కొంత ప్రయత్నం చేయడానికి కోరుకుంటూ ఇలాంటి అప్డేట్స్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేశా. కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్. ప్రతి ఒక్కరు కూడా యాదవ్ విజన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.